హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నగరి నగరి శూన్యంలోంచి వినవస్తున్న పిలుపుకి ఉలిక్కిపడి లేచాడు నాగిరి. గుండె దడదడాలాడింది. వృద్ధుడే అయినప్పటికీ దృఢంగా ఉంటాడు నాగిరి. అర్ధరాత్రి వేళ అతడి నివాసంలో వెదురు గడల మంచం మీద దట్టమైన జంతు చర్మాలు పరుచుకొని చలి తగలకుండా వెచ్చగా కంబళి కప్పుకొని పడుకున్నాడు. మాంచి నిద్రలో ఉండగా పిలుపు వినిపించింది. అదురుపాటుతో లేచికొచ్చున్నాడు నాగిరి. ఎన్నజమా మెల్లగా అన్నాడు. ఎన్నజమా, నన్న మిత్తజమా. ఈసారి బలహీనంగా వినవచ్చింది అతడి గొంతు. అసలే అమావాస్య రాత్రులు, అడవిలో రహస్యాలకు అంతే లేదు. ఈ మధ్య పొగడ చెట్టు దగ్గర ఏవో ఆకారాలు కనిపించాయని గూడెంలో చెప్పుకుంటున్నారు. ఏదన్నా చెడు సంభవించే ముందు అలాగే ఆకారాలు కనిపిస్తాయని పూర్వులు చెప్పడం విన్నాడతను. దానికి తోడు ఈ పిలుపులు. అమ్మ నాగమ్మ, దేవంజమ అని భక్తిగా అనుకున్నాడు. నాగిరి మరోసారి స్పష్టంగా వినపడిందా పిలుపు. పిలుపు వెంబడే అస్పష్టాకృతి ఓ మూలగా ప్రత్యక్షమయ్యింది. దెయ్యం కొట్టిన వాడిలా మంచం మీదనే బిగుసుకుపోయాడు నాగిరి. అతడి మెదడు తీవ్రంగా ఆలోచిస్తోంది. ఏంటి ఆకారం? కొంపదీసి దెయ్యం కాదు కదా? ముచ్చెమటలు పోశాయి. నాగిరి ఇన్నేళ్ల జీవితంలో ఇలాంటి భయాన్ని ఎరుగడు. మెల్లగా వణుకుతున్న చేతులతో మూలగా వెలుగుతున్న దీపాన్ని పెద్దది చేశాడు. ఆ గుడ్డి వెలుగులో వద్దనుకుంటూనే మెల్లిగా కళ్ళెత్తి ఆకారాన్ని చూసే ప్రయత్నం చేశాడు. గుండె కాస్త ఝల్లుమంది. ఎవరది? ఆ చిరు వెలుగులోకి ప్రశాంత వదనంతో చిరునవ్వులు చిందిస్తూ ముందుకొచ్చింది అఘోరి సుందరకన్యక. ఆమె కళ్ళు శాంతంగా కరుణ వర్షిస్తున్నాయి. చేతిలోని కర్ర మెల్లగా తాటిస్తూ, నాగిరి బాగున్నావా అని కరుణగా అడిగింది. దేవంజమ, దేవంజమ. భక్తిగా ప్రాణాచారం పడిపోయాడు నాగిరి. మెల్లిగా లేవనెత్తింది సుందరకన్యక. అతడి చెంచు భాషలో సంభాషణ మొదలుపెట్టింది. పిల్ల పెద్ద గూడెం ప్రజలు క్షేమమేనా నాగిరి అన్నది. నాగమ్మ దయ వల్ల అందరూ బాగున్నాం తల్లి. మందార నాయకత్వంలో గూడెం ఎట్లా ఉంది? సూటిగా ప్రశ్నించింది. న్యాయం రక్షిస్తున్న నాయకుడుంటే గూడానికేం లోటు తల్లి. మందారి పెద్దల అడుగుల్లో నడుస్తోంది గర్వంగా అన్నాడు. శుభం. వెళ్ళి కేశవరాయప్పని పిలుచుకురా నాయన అన్నది. తూనీగలా బయటకు పరిగెత్తాడు నాగిరి. 2 క్షణాల తర్వాత, అమ్మ కేశవరాయప్ప నమస్కారం. తల బాగా వంచి ఆ గుడిసెలోకి వస్తూ నమస్కరించాడు కేశవరాయప్ప. నాగిరి చూపించిన ఆసనం మీద కూర్చున్న అఘోరి శాంతంగా దీవించింది. ఆమె ఎదుట మొకరిల్లిన కేశవరాయప్పని చూస్తూ రకరకాల భావాలు ఆ తపస్విని ముఖంలో కదలాడాయి. నాయన ఎల్లరూ క్షేమమైన అడిగింది. నీ దయవల్ల చిన్నకేశవస్వామి కరుణ వల్ల అంతా బాగున్నాము తల్లి వినయంగా చెప్పాడు కేశవరాయప్ప. మంచిది. అమావాస్య చీకట్లు శాశ్వతంగా తొలగిపోవు శుభతరుణం ఆసన్నమైనది. మీరందరూ తెచ్చిపెట్టుకున్న గుడ్డితనము మీ అందరి జీవితాలని చీకట్లో ముంచి వేస్తున్నది. భగవదాజ్ఞ ప్రకారమే నేను వచ్చినాను అన్నది. అదిరిపడ్డారు నాగిరి కేశవరాయుడు. అదేం మాట తల్లి, మా వల్ల జరిగిన తప్పేమిటి? ఎవరి జీవితాలని మేము పాడు చేయలేదే అయోమయంగా అన్నాడు కేశవరాయప్ప. చాలా భయంగా చూడసాగాడు నాగిరి. అసలు జరిగిన తప్పేమిటి తల్లి? దయతో చెప్పండి, మేమును సరిచేసుకునే అవకాశం ఉండవలే కాదా అడిగాడు. సూటిగా చూసింది అఘోరి. ఆ చూపుల ధాటికి తలదించుకున్నారు ఇద్దరు. ఏం జరిగిందా నాయన? గురురాజప్ప నిర్వాహకం ఇదంతా. ప్రకృతి ఒడిలో జీవించే నాగిరి చెంచుగూడెం ప్రజలు తెలియకుండానే ప్రకృతికి విరుద్ధంగా ఆలోచిస్తున్నారు. ఇక మీ కందిసిగపల్లి వాసులైతే మరీ హద్దులు దాటి ప్రకృతికి ఎదురుగా జీవిస్తున్నారు. ఎదురుగాలిలో ప్రయాణం దుర్భరం కేశవరాయ కఠినంగా అన్నదే. గురురాజప్ప గారు చేసిన తప్పేమిటి తల్లి? తెల్లబోతూ అడిగాడు కేశవరాయప్ప. ఏమిటా? హద్దుమీరి బాధ్యత మరచి అతీత శక్తుల ఆసరా చూచుకొని చెలరేగిపోవుట కోపంగా అన్నది అఘోరి. ఎన్నడో 8 దశాబ్దముల కిందటే కాలగర్భంలో కలిసిపోయిన చారిత్రక సంఘటనకు అనవసర ప్రాధాన్యం ఇచ్చి ఆనాటి కక్షా కార్పణ్యాలకు నిలువెత్తు సాక్ష్యములై మిగిలిన మీ అందరకు ఆలోచన లేని ఆచరణలు విధించి కాలగతికి ఎదురు నడవమని శాసించి తన శక్తి సామర్థ్యాలకు మీ అందరి జీవితములను వికృత లిపిలో శాసనము వ్రాసి బలిచేసి ఇంకను విర్రవీగుతున్న ఆ అపూర్వ ప్రజ్ఞాశాలి మెదడు అరిషడ్వర్గములకు లోనై భ్రష్టు పట్టినది. చాలా ఇంకేమైనా చెప్పవలెనా? తీవ్రంగా ఉంది ఆ సాధి కంఠస్వరం. వెలవెలపోయారు వింటున్నవారు. మొత్తానికి ఏదో పెద్ద అపరాధమే జరిగినట్టుంది. ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
చెప్పు తల్లి, కర్తవ్యము నిర్దేశించండి, ఏమి చేయవలనో ఆజ్ఞాపించండి, తక్షణం శిరోధార్యంగా భావిస్తాము అన్నాడు తలదించుకుని కేశవరాయప్ప. వివరాలు ఆమెను ఎదురు అడిగే సాహసం మాత్రం చేయలేకపోయాడు. కాలము మారడం సహజము, నిరంతర ప్రవాహం ఈ నాగరికత. పాత నీరు ప్రవాహంలో కొట్టుకొని పోయి కొత్త నీటిని చేర్చుకుంటూ సాగిపోవడమే ఈ కాలం ధర్మం. దాన్ని కాదనే శక్తి, హక్కు ఏ ప్రాణికి లేదు. ఆ ఉద్ధృతిలో నాగరికత జీవన విధానము మారిపోయి కొత్త పుంతలు వెలుగులోకి వచ్చట సహజము. రాచరికములెన్నడో నశించినవి. ప్రజలే ప్రభువులైన ఈ నూతన ఒరవడి ప్రభుత్వములు నడుస్తున్న ఈ ఆధునిక మానవ సమాజము మీరెరుగరు. చంద్రునిపై కాలడిన మనిషి మేధో సామ్రాజ్య విజయ కేతనమిప్పుడు గ్రహాంతర సీమలలో ఎగురుచున్నది. అదియనూ మీరెరుగరు. ఎంత దీనస్థితి! అట్టి అద్భుతములకు సమకాలీనులై మానవ మేధస్సులు రెండు కన్నులార తిలకించవలసిన సాక్షిభూతులు మీరందరూ ఈ ప్రపంచమంతా అనంతాకాశ వీధులకేసి పురోగమిస్తుంటే మీరందరూ ఏ ప్రయోజనం ఆశించి శతాబ్దముల వెనుకనే మట్టి ముద్దల వల్ల మిగిలిపోయినారురా? ఏమిటి మీ జీవిత సాఫల్యము? ఎందుకొరకై నిరర్ధక నిరీక్షణ? మతులు మందగించిన మహావీరులారా, కదలండి, పదండి. జరిగిన పొరపాట్లను సరిచేసుకుని తరుణం ఆసన్నమైనది. మీ నిరర్ధక జీవితములిట్లు రచించిన ఆ గురురాజప్పను మీరందరూ నిలదీయవలే. విస్మయాందోళనలతో మతిపోయిన కేశవరాయప్పకి తమ వంశీకుడైన రాజా నీలేంద్రవర్మ ఆత్మ చేసిన హెచ్చరికలు గుర్తుకొచ్చాయి. ఏదో పొరపాటు జరిగింది. అమ్మ, సెలవియ్యండి. ఏమిటి మా కర్తవ్యము అడిగాడు. నీవు ఇప్పుడే వెళ్ళి దేవరాయప్పని కలుసుకో, అన్ని విషయములు తెలుస్తాయి. నాగిరి, నీవు కూడా లేస్తూ అన్నదామె. అవశ్యం తల్లి, ఇప్పుడే బయలుదేరుతాము. తాము లేస్తూ చేతులు జోడించారు. మంచిది, నేనును త్రయోదశి నాడు మరల వస్తాను. సిద్ధము కండి పుత్రులారా, ప్రకృతి రహస్యములు కాపాడబడవలను. ఎల్లరి క్షేమము అందేగలదు. సమస్త మానవాళి ప్రయోజనము పొందవలను. చేతులు దండంతో దీవిస్తూ తననే ఆతృతగా చూస్తున్న గూడెం ప్రజలకేసి దయగా చూస్తూ దాపుల్లో విస్తరించిన చెట్ల వైపుగా నడిచి వెళ్ళిపోయింది అఘోరి సుందరకన్యక. సందేహాస్పదమైన మనసులతో కందిశిగపల్లికి తరలి వెళ్లడానికి సిద్ధమవసాగారు నాగిరి, కేశవరాయప్ప. గూడెం రక్షణ బాధ్యత ఉలూబిరికి ఇవ్వబడింది. నాయకురాలు మందారి కాసేపట్లో తెల్లవారుతున్న సూచనగా ఉన్న ఆకాశాన్ని చూస్తూ మనస్సులోనే నాగమ్మకి నమస్కరించుకుంటూ ఉంది. నువ్వెందుకు వచ్చావు బేబీ? పద, గో అండ్ టేక్ రెస్ట్ అన్నాడు జయరాజ్. అప్పుడే గదిలోకి వచ్చిన జయంతసేనని ఆందోళనగా చూస్తూ. ఏం డాడీ, విద్యకేమైంది? వీళ్ళెవరు? అయోమయంగా అడిగింది. విక్కీ మనసు ఉలిక్కి పడింది. ఒళ్ళంతా జలదరించింది. ఎవరీమే? ఏమిటా ముఖం? తనెక్కడ చూశాడు? ఎక్కడో చూశాడు. విక్కీలో తీవ్రమైన భావసంచలనం. గుండె దడగా అనిపిస్తోంది. జయంత కళ్ళు విక్కీని పరిశీలనగా చూశాయి. రవంత ఆందోళన మొదలైంది. ఎవరితను? ఎప్పుడు చూసింది తను? మరీ ముఖ్యంగా ఆ నవ్వు, ఆ కళ్ళు. ఆత్మతో మనస్సు తర్కించడం మొదలైంది. విద్యకేం కాలేదు బేబీ, తనకు బాగాలేదు కదా, నువ్వు వెళ్ళు, గో అండ్ టేక్ రెస్ట్ సుతారంగా మందలించాడు. ఓహో, మరి వీళ్ళెవరు? వదలకుండా అడిగింది. ఐఎమ్ డాక్టర్ అగస్త్యన్. హీఈస్ మిస్టర్ విక్కీ, ఫ్రీలాన్సర్. చొరవగా నవ్వుతూ ముందుకొచ్చాడు అగస్త్యన్. కళ్ళు చికిలిస్తూ చూసింది జయంతసేన. విక్కీ పేరు బాగుంది. మనస్సు స్థిమితపడింది. బాగుంటే తనకేంటి అవసరం? తనకెందుకు? మనస్సు మళ్ళీ తిరగబడింది. బలవంతాన తాను కంట్రోల్ చేసుకుంటోంది జయంత. షీఈస్ మిస్ జయ, జయంతసేన, డాటర్ ఆఫ్ జయరాజ్. తనే పరిచయం చేశాడు జయరాజ్. పలకరింపులైనాయి. విక్కీ పరిస్థితి అయోమయంగా ఉంది. కష్టం మీద తానే సర్దుకున్నాడు విక్కీ. ఎక్కువసేపు ఆ స్థితిలో ఉండలేకపోయాడు. తనకు తనే ఇచ్చుకున్న సజెషన్స్తో క్షణాల్లో నార్మల్ అయిపోయాడు. జయంత, వెరైటీగా ఉంది పేరు. అరగంట తర్వాత కిటికీలోంచి బయటకు చూస్తూ అనుకున్నాడు విక్కీ. ఆమె ఎవరైనా కానీ ఆమెలో ఏదో తెలియని ఆకర్షణ బలంగా తనను ఆమె వైపుకు లాగుతూ ఉంది. విక్కీ చాలా అందాలను చూశాడు. చాలా ప్రాంతాల్లో అందానికి నిర్వచనాలు లాంటి అమ్మాయిల్ని చూశాడు. తీర్చిదిద్దినట్టున్న ఆకర్షణీయమైన ఫిగర్తో ఉన్న వాళ్ళని కూడా చూశాడు. చాలా అందగత్తెలతో గడిపేశాడు కూడా. అతడికి ఇంతవరకు అమ్మాయిలు కొత్త కాదు. సెంటిమెంట్స్ కూడా అస్సలు లేవు. అతడి వరకు అదొక అవసరం అంతే. స్త్రీ అందం ఆ 5 క్షణాల కోసమే అన్నది విక్కీకి తెలిసిన ప్రపంచం. అంతకుమించి పట్టించుకోడు. ఎవరిని ఆ గంట తర్వాత గుర్తుంచుకోడు. అలాంటి విక్కీ గుర్తుపెట్టుకునే ఓ అమ్మాయి కూడా ఉంది ముంబైలో. అద్భుతమైన అందగత్తె సోనాలి. ఎప్పుడు ముంబై వెళ్ళినా ఆమెతో ఖచ్చితంగా గడిపి వస్తాడు. ఆమె కూడా విక్కీని బాగా కోరుకుంటుంది. చాలా ఖరీదైన కాల్గల్లామె, అంతే, అంతవరకే. కానీ ఇక్కడ పరిస్థితి విచిత్రంగా ఉంది. జయంత అందం కూడా లెక్కించదగిన అందమే, గొప్ప అందగత్తె. కానీ ఆమె మాటల్లో, చూపుల్లో తెలియని ఏదో ఒక వింత విషయం దాగుంది. ఆమెలోని అంతర్లీనంగా ఉన్న రాజసం, ఆమె బోల్డ్ మెంటాలిటీ అన్నీ వింతగానే ఉన్నాయి. విక్కీనైతే అటువైపు లాగేస్తున్నాయి. ఆమె పట్ల సహజమైన వ్యామోహం తలెత్తలేదు. ఇంకేదో మనసును తెలవడం మొదలుపెట్టింది. అసలు ఎవరి జయంతసేన? ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.